స్టే టునైట్. ఏరియా మస్తు ఉంది కదా, చాలా బాగుంది వ్యూ అయితే. 10th క్లాస్ అంటే ఎవరైనా నమ్ముతారా గాయస్? హ్యాపీ బర్త్డే సన్మయ్య. ఇప్పుడు రండి, ఎవరు నా నీళ్ళు వేసారు. పోజ్ ఏంటో గెస్ట్ చేయండి గాయస్ కామెంట్ సెక్షన్ లో. మీరే దెబ్బ తగిలించుకున్నాడు. ఇట్లా వెళ్ళిపోతున్నాడు. 1 2 3 రూపాయలు నువ్వే వేసుకో. అరే నేను చెప్పేది చేసేదేంటి? సహోరే బాహుబలి. మా కార్ టైర్ పంచర్ అయింది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రవళిక నల్లూరి. నా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నౌ. సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఫామ్ హౌస్కి అయితే ప్లాన్ చేసామన్నమాట. ఇప్పుడు టైం 11:30 అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. 2 hours చూపిస్తుంది. సో 2 అవుతుంది అనుకుంటా రీచ్ అయ్యేసరికి. 2కి చెక్ ఇన్. సో అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాం అన్నది మొత్తం బ్లాగ్ చేస్తాను. సో పదండి ఇంకెళ్ళిపోదాం, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. లెట్స్ గో. స్టార్ట్ అయిపోయాము. ఇంకా 1 hour నడుస్తుంది. మధ్యలో స్నాక్స్ కావాల్సిన ఫుడ్ అంతా తీసేసుకున్నాం. ఇప్పుడే 2:30కి రీచ్ అవుతాం మేము. యాక్చువల్లీ ఈరోజు మా మామయ్య బర్త్డే అనమాట. సో అక్కడ కేక్ కటింగ్ అన్నీ ప్లాన్ చేస్తున్నాము. సో స్నాక్స్, ఫుడ్, చికెన్ కర్రీ ఏమో ఆల్రెడీ వండేసుకున్నాం అనమాట. ఇంట్లో చికెన్ కర్రీ వండేసుకొని రైస్ ఒకటి తీసుకుంటాం. మా తమ్ముడు గాయస్. ట్వింకల్, హౌ యూ ఫీలింగ్ సిట్టింగ్ హియర్? It's so congesting here. So ibbandifying. గైస్ మేము వెళ్తూనే ఉన్నాం కానీ ఫామ్ హౌస్ అయితే రావట్లేదు. 3 అవుతుంది గైస్. ఇది ఫామ్ హౌస్ స్టే టునైట్. ఇదేమో స్క్రీనింగ్ అంట. నైస్, ఫుల్ పిక్చర్స్ దిగచ్చు. ప్రొజెక్టర్ స్క్రీనింగ్ పాయింట్, బట్ ఈవినింగ్ వేస్తారనుకుంటా. ఇక్కడ నుంచి వ్యూ అస్సలు చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ అండ్ ఫామ్ హౌస్ అయితే. ఇది ప్లే గ్రౌండ్, అది సీటింగ్ ఏరియా. ఓ వావ్, నైస్. ఇదంతా హాల్, టీవీ, హ్యూజ్ కిచెన్, స్టవ్, ఇది ఫ్రిడ్జ్ అనుకుంటా. యుటెన్సిల్స్ అన్నీ ఇచ్చారా? జస్ట్ ఇది పార్టీ స్పీకర్, ఇది ఇంకో వాష్రూమ్స్. అయ్యో అమ్మా, ఓ ఎంత చల్లగుందో. ఇది పూల్, బాన్ ఫైర్ ప్లేస్. అదంతా మొత్తం చుట్టూ ఫార్మ్సే. మస్తు ఉంది కదా. బెడ్రూమ్స్ అయితే ఇటు సైడ్ అనుకుంటా, చూపిస్తా అవి కూడా. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా. ట్వింకల్ ట్వింకల్ ఎంజాయ్ చేస్తుందా? పైన చూద్దాం నుంచి వ్యూ. ఇక్కడంతా ఎంటీ స్పేస్. ఎక్స్ట్రా మ్యాట్రసెస్ అనుకుంటా. ఎస్, యాక్చువల్లీ గేమింగ్ జోన్ కూడా పెడితే బాగుండు. టేబుల్ టెన్నిస్, స్నూకర్ అట్లా. ఇవన్నీ రూమ్స్. ఇది 2 BHK. సో ఇది ఫస్ట్ రూమ్. ఏసీ రూమ్స్ అన్నమాట. కబర్డ్స్ ఇవి. కబోర్డ్స్ స్పేషియస్. ఇది వాష్రూమ్. ఏ నైస్, సో నైస్, సో గుడ్. సో గుడ్. లవ్ విత్ ద ఫామ్ హౌస్. ఇప్పుడు వేరే రూమ్కి వెళ్దాం. నుంచి వ్యూ నైస్. బెడ్రూమ్కి వెళ్దాం. ఓ వావ్, సో బిగ్, చాలా స్పేషియస్ ఉంది. కబోర్డ్స్, ఎక్స్ట్రా పిల్లోస్, బ్లాంకెట్స్ అన్నీ ఇచ్చారు. ఇది కూడా ఏసీ బెడ్రూమే. ఇది వాష్రూమ్. నైస్, ఇది కూడా క్లీన్ ఉంది. వ్యూ, ఓ మై గాడ్, వావ్. ఇక్కడ నుంచి పూల్ కనిపిస్తుంది. ఆ బెడ్రూమ్ నుంచి కూడా పూల్ కనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ అయితే. నేను ఇక్కడే ఉండిపోతా. తాతగారు,
మంచిగా రీల్స్ పిక్చర్స్ దిగాలి ఇప్పుడు. లంచ్ కూడా చేసేయాలి ఫాస్ట్గా. బాల్కనీ ఇప్పుడే ఓపెన్ చేశారు. ఓ వావ్, వ్యూ. పూల్ వ్యూ మస్తుంది. వావ్, ఐ లవ్ ఇట్. ఇక్కడ బార్బిక్యూ ఉంది కానీ పెద్ద అది ఏమి యూజ్ చేయట్లేదు అనుకుంటా. ఇదేమో చిన్న పిల్లలకి, ఇదేమో పెద్దవాళ్ళకి అనుకుంటా. ఇది కొంచెం డీప్ ఉంది. అది పౌల్ట్రీ అనుకుంటా. అక్కడ అంతా ఫార్మ్స్. చాలా బాగుంది వెదర్ అయితే. కొంచెం డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ పూల్లో దిగుతాం అందరం. చిటి ట్వింకల్ ట్వింకల్. ఇప్పుడే మేము అందరం లంచ్ చేసేసాం. చికెన్ కర్రీ. తాతగారు ఎలా ఉంది ఫామ్ హౌస్? బాగుందా? ఇప్పుడు ఫోటోషూట్కి రెడీ అవుతున్నారు అందరూ. మా మమ్మీ. ఒకసారి లెగురా, లెగు. స్విమ్మింగ్ పూల్ కోసం రెడీ. వీడిని 10th క్లాస్ అంటే ఎవరైనా నమ్ముతారా గాయస్? ఎంత ఉన్నాడు చూడండి. ఏమి దిగేసేయండి, నాకు ఫోటోషూట్స్ టైం పట్టింది. అసలు ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. లేదు, వాటర్ ప్రూఫ్ కాదు. ఏ చంపేస్తా. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. హ్యాపీ బర్త్డే సన్మయ్య. ఏదో ఒక పోస్ట్ పెట్టాలని. కయ్యి చూడు అసలు. వాటర్ చల్లగా ఉన్నాయా? సో ఇప్పుడే కిందంతా ఫుల్ ఫోటోషూట్ అన్నీ చేసేసాము. నేను దిగేసాం, మమ్మీ అత్త మామయ్య వాళ్ళందరూ ఫోటోషూట్ అయిపోయింది. ఇక్కడైతే మరి జొమాటో అయితే అవైలబుల్ ఉందంట. 9 o'clock వరకు ఆర్డర్ చేసుకోవచ్చు అంటే. ఇంకాసేపు అయ్యాక డిన్నర్ ఆర్డర్ చేసుకుంటాము. ఇంకా అలా సాంగ్స్ పెట్టుకొని టైంపాస్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళందరూ పూల్లో ఆడుకుంటున్నాను. నేను కూడా ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని పూల్లో దిగడానికి వెళ్తున్నా. ఇప్పుడే చేంజ్ చేసేసుకున్నా. తమ్ముడు స్విమ్మింగ్ చెయ్యి. స్విమ్మింగ్ ఇక్కడ ఉన్నాయి పురుగులు, అక్కడ లేవు. ఇంకా వెళ్తున్నాను అసలు. ఇక్కడికి రా. అవి ఏం చెయ్యదే, చిమ్మట్లవి. జాగ్రత్త ప్రవి. నేను అసలు ఓన్లీ కాలు తట్టుకుంటున్నా. ఇప్పుడు రండి, ఎవరు నా మీద నీళ్ళు వేసారు. ఏ దాని మీద ఏం అక్కడ రాకే నీళ్ళేం చల్లగా లేవు అంత కదా, మంచిగానే ఉన్నాయి. కానీ పురుగులే కాదా, లైట్కి వస్తున్నాయి. ఏ అది 6:30 అయింది టైం. 6:30 అయినట్టు కూడా తెలియట్లేదు. అంటే ఏదో 9:30, 10:30 లా ఉంది. సైరా నరసింహారెడ్డి స్టార్టింగ్ సీనా? దాని పేరేంటి మళ్ళీ? నువ్వు పోజ్ చేయి బాబు ఫస్ట్. ఆ పోజ్ ఏంటో గెస్ చేయండి గైస్ కామెంట్ సెక్షన్ లో. ఇదేంటో తెలిస్తే మీరు మ్యాడ్ అయిపోతారు. చిచ్చి ఎంత గలీజ్ అంటే అసలు ఎలా వచ్చిందిరా బాబు ఐడియా. ఆడియన్స్ కోసం మళ్ళీ నాకు వామిటింగ్ వస్తుంది ఊహించుకుంటే. ఎగ్జాంపుల్ ఇస్ వాష్రూమ్ గాయస్. ఇంకో పోజ్ ఏంటంటే పూల్లో ఎవరన్నా చంపేస్తే ఆ పోజ్, డెడ్ బాడీ పోజ్. ఈయన కొంచెం మెంటల్ ఎక్కింది, ఏమనుకోకండి. డెడ్ బాడీ పోజ్. పువ్వు కాదురా పోజ్ రాది. పువ్వు ఏంట్రా, డెడ్ బాడీ పువ్వు ఏంట్రా. ఊరాను ఇంత మనుషులు. డెడ్ బాడీ రివర్సా? అలా అంటే
చచ్చిపోయారా ఉన్నారు. డాల్ఫిన్ జంప్ ఇప్పుడు కరెక్ట్. డాల్ఫిన్ లాగా జంప్ చేయాలి, పైనుంచి జంప్ చేయాలి. పైకి చేస్తా వద్దు వన్ టూ త్రీ స్టార్ట్. అది డాల్ఫిన్ కాదు, అది ఏదో డాల్ఫిన్. వీళ్ళేమో క్లాపులు కొట్టేస్తున్నారు. నిజం డాల్ఫిన్ అని అయిపోయింది. స్టార్ట్. జలుబు వీడి బాగా కోపం వచ్చినా లేకపోతే విపరీతమైన ఆనందం వచ్చినా ఫస్ట్ ఫైట్ బోర్డ్ లో పెట్టేస్తా ఫోన్. హ్యాపీగా దాన్ని వదిలేసి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు బాగుంది కదా, ఫోన్ పక్కన పెట్టేసి. ఎంత రిలాక్స్ గా ఉందంటే అబ్బా, చాలా రోజులు ఫోన్ పక్కన పెట్టి ఫుల్ రిలాక్స్డ్ గా ఉంది. వద్దొద్దు, ఏం కాలేదు, దూక్ దూక్. ఊపిరి ఆడుతుంది. సడన్ గా దూకడం వేరు. ఏం కదమ్మా, హైట్ ఉందమ్మా అది. A few moments later. ఏమైంది, బ్లడ్ వస్తుందా? గాయస్ ఇలా దెబ్బ తగిలించుకున్నాడు మా తమ్ముడు. చూడండి, ఇప్పుడే పసుపు పెట్టాం. దేవుడా, వద్దొద్దంటే ఓ దూకాడు. ఆ స్టెప్ ఉంటుంది కదా, స్టెప్ మూల కోసుకుపోయింది. సాడ్. డైవుల్ చేసి లాస్ట్కి దెబ్బ తాకింది. ఇప్పుడు జొమాటో వాళ్ళకి కాల్ చేసి, అంటే ఫుడ్ ఎలాగో తెస్తున్నారు కదా, 2 బ్యాండేజెస్ తెండి అని చెప్పాము. ఇక్కడ నియర్ బై ఏం లేవు. సో ఇంకా జొమాటో అతనే తెస్తున్నాడు పాపం బ్యాండేజెస్. ప్రస్తుతానికైతే ఇక్కడ వాచ్మెన్ని టర్మరిక్ అది పసుపు అడిగి పెట్టాం కాళ్ళకి, కొంచెం బెటర్. మొత్తం చోలంతా లేచిపోయింది. కప్ప వామ్మో, సన్ను కప్ప. యాక్. ఈ ఫామ్ హౌస్ నైట్ వ్యూ చూపిస్తాం మీకు. చుట్టూ అంతా కొంచెం స్కేరీగా ఉంది. ఇక్కడంతా చిన్న చిన్న లైట్స్ వేస్తున్నాయి. అండ్ దిస్ ఇస్ ద నైట్ వ్యూ. ఊళ్ళో ఒకటి ప్రాబ్లం ఏంటంటే పురుగులు వస్తున్నాయి ఫుల్ లైట్ వల్ల, అందుకే ఎక్కువసేపు ఉండలేకపోయారు. డిన్నర్ ఆర్డర్ చేసాం కదా, వచ్చాక డిన్నర్ చేసి ఇంకా ప్రొజెక్టర్లో స్క్రీనింగ్ ఇస్తాము. ఆ తర్వాత బాన్ ఫైర్ వేస్తాము. గాయస్ 1Kకి దగ్గరలో ఉన్నారు. 999 సబ్స్క్రైబర్స్ నా ఛానల్లో. ఇప్పుడే ప్రొజెక్టర్ ఆన్ చేశారు. ఇప్పుడే లైట్స్ అన్నీ ఆన్ చేశారు. అందరూ ఎక్కడ ఉన్నారు? హ్యాపీ బర్త్డే సని మామయ్య, హ్యాపీ బర్త్డే సని మామయ్య. మోనికా లవ్ యు మోనికా బేబీ మా మోన్. 2 టైమ్స్ వన్ టూ మళ్ళీ సేమ్ 3 4 మళ్ళీ 1 2 అలాగే వెళ్ళిపో. ఈ అడుగులు ఎంత ఉన్నాయి, 2 అడుగుల్లో అలా వెళ్ళిపోయాడు. అదిగో ఏదో పెట్టండి రా, వేద్దాం. గాయస్ బండి చాలా పెద్దది గాయస్, మీరు అడిగేస్తే ఇట్లా వెళ్ళిపోతున్నాడు గాయస్. ఇటు రారా నువ్వు, వీళ్ళకి సాహసమైంది. ఇదిగో 1 2 3 రూపాయలు నువ్వే వేసుకో. నీ అబ్బా 1 2 ఇరా ఇరు తిరగరా. 1 2 3 4 5 6 అదే రా, మళ్ళీ ఇరా. నీ అబ్బా ఇంకోసారి 7 8 ఆగు. నేను అటు వెళ్ళిపోమని చెప్పలేదురా, వీడు అంతే. మళ్ళీ వెనకరా, స్టెప్ వేసాక వెనకరా. మళ్ళీ ఆడుకోబోతున్నాడు. మళ్ళీ ఇదిగో ఇట్లా ఇట్లా. ఇది 1 2 3 4. అరే ఎయ్యిరా, బావేడా బీపీ తెప్పిస్తున్నాడు. నాకు తమ్ముడు వచ్చిందా? 1 2 3 4. ఈ స్టెప్ కల్లా అక్కడ ఉంటా నేను. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. 1 2 3 4. అచ్చా నువ్వే ఓకేనా? ఇదిగో దాని తర్వాత ఇట్లా ఇట్లా అని ఇట్లా. మేబీ మాకు ఇవే వచ్చే స్టెప్పుల్లో ఇలా చూసాము. ఇలా పెడితే ముందుంటా. One eternity later.
బోగీస్ ఓకేనా? వెళ్ళిపోతారు బండి. ఓకే స్టార్ట్. ఓకే ఇంజన్ స్టార్ట్. ఇప్పుడే కాదు. అరే నేను చెప్పేది నువ్వు చేసేదేంటి? నేను అది ఒకటే కాక 2 స్టెప్పులు మారుతాయి. ఏంటి అరే వన్ ఇట్లారా ఇట్లా అలా రాట్లే. ఇట్రా 1 2 స్టెప్ 3 ఓకే అంతే కదా. మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఇట్లా 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 తల కొట్టుకో. అంతే 1 2 3 4 5 6 వీళ్ళందరూ నడిగారు కానీ అను 1 2 3 4 1 2 3 4 ఇదిలే నాకు ఇదే రాలేదు. దాని లాస్ట్ ఫైనల్ ఉంటుంది. ఇట్లా ఇట్లా దొల్లమని ఇంకేదో దొల్లమని నన్ను అంటే దులితో జీ ఇదిగో ఇదిగో ఇట్లా ఇట్లా ఇదిగో ఇట్లా ఇట్లా అయిందా? 1 2 దొడవుతుంది దొడవుతుంది 3 4 ఇట్లా పిచ్చుకుంటా ఎయ్యి లోపర్స్ అయ్యి అంతే. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎంత నాకు అదేం గుర్తులేవయ్యా. నాకు ఇది ఒకటే గుర్తుంది. నాకు ఇది ఒకటే గుర్తుంది. అరే 1 2 3 4 5 6 మార్చు. 1 2 ఇక్కడ తిరుగుతా. 3 4 6 7 8 జుమా 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 పార్టీ సిరికెళ్ళి డాన్సింగ్ వెళ్ళిపోయింది. బృందాన్ కాలనీలో ఇప్పుడే బాన్ ఫైర్ వేశారు. అటు వెళ్తాం. 8 వింగ్స్ అని చెప్పేసి మోసం చేశారు మమ్మల్ని. ఇంత ఇచ్చాడు. బిర్యానీ వరకు బయట ఫుల్ డాన్స్ చేసాము. ఇక్కడ ఇప్పుడు వచ్చి డిన్నర్ చేస్తున్నాము. 38 టైం సూపర్ ఎంజాయ్ చేసాం. బయట అయితే ఫుల్ డాన్స్ చేసాం. వీడియో ఉన్నాయి దీంట్లో. మా తమ్ముడు కామ్గా మోనికా పాట ప్రాక్టీస్ చేసి మంచిగా వేస్తాడు నాతో పాటు. దానిగాడు అయితే స్టెప్స్ చెప్తే ఒకటి కూడా నేర్చుకోవట్లేదు. ఏమేమో వేస్తున్నాడు. అదేమంత బాగా ఇది ఏదోలా ఉంది మసాలా. తిండు తమ్ముడు అంత బాగాలేదా? కొంచెం కార్తీక్ నువ్వు ఓకే ఓకే ఇషా తెలుసు. జై ప్రభాస్ సహోరే బాహుబలి. గుడ్ మార్నింగ్. ఇప్పుడే అందరం లేచి ఫ్రెష్ అయిపోయాము. 11కి చెక్అవుట్ అనమాట. సో ఇప్పుడే చెక్అవుట్ చేస్తున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, దారిలో ఆగి చేస్తాము. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంది మార్నింగ్ అయితే. ఇంకా నైట్ డిన్నర్ చేసి అందరం కలిసి మూవీ చూసాము. మూవీ చూసి ఆల్మోస్ట్ 2 o'clock వరకు లేచే ఉన్నాం. మిగతా వాళ్ళందరూ పడుకున్నారు. మళ్ళీ మా కజిన్స్ అందరం కలిసి ఇంకా మూవీ చూసి లేట్గా పడుకున్నాం. కానీ చాలా బాగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం ఫామ్ హౌస్ అయితే. అందరూ కలిసి తప్పకుండా ఫ్యామిలీతో అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఫామ్ హౌస్ 6 monthsకి ఒకసారి చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. అందరూ కలిసినట్టు ఉంటుంది. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. నేనైతే బాన్ ఫైర్ యాక్చువల్లీ వేసారు కానీ మేము వెళ్ళలేదు. బట్ మిగతా అంతా చాలా ఎంజాయ్ చేసాము అందరం కలిసి చాలా డేస్ తర్వాత. ట్వింకిల్ అన్నం తింటుందా? నోట్లో పెట్టే కానీ తినదు ఇది. ట్వింకిల్ అయితే ఫామ్ హౌస్ బాగా ఎంజాయ్ చేసింది కదా. ట్వింకిల్ ఫుల్ పంపించేసి గాయ్స్ మా కార్ టైర్ పంచర్ అయింది. మెకానిక్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెనకాల కూర్చున్నా కదా, వెనకాల ఒక సౌండ్ వచ్చింది అనమాట. ఆ సౌండ్ ఏంటా అని దిగి చూస్తే పంచర్ అయింది. ఈయనేమో ఏనంటున్నారు రాతుగారు, మళ్ళీ కిలోమీటరా? ఇది మెకానిక్ షాపే గారా గాయస్? అది పంచర్ షాప్. మేము 2 autos పంచర్ షాప్కి వచ్చాము. ఇక్కడ నుంచి
వెయిట్ చేస్తున్నాం, వెనకాల కార్లో వస్తున్నారు మెల్లగా. పంచర్ వేయించి చూడాలి ఎంత టైం పడుతుందని. ఇక్కడేమో ఇక్కడికి వచ్చాక ఏం అంటున్నాడు టాస్క్ ఈరోజు. And a half hours later. వస్తుంది ఏసీ బస్